అలా, అలా, అలా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు కొంచెం ఇప్పుడు అలా ఆగుతాయి. ఇలాగే ఉంటే పరిస్థితి కొంచెం తగ్గుతాయి. టిఫిన్‌లో దోస తీసేసి, లేకపోతే గారె తీసేసి, మైసూర్ బజ్జీ తీసేశారు. ఆయిల్ ఎక్కువ అవసరం. కంటిన్యూగా పొయ్యి వాడాలి గాబట్టి. ఇప్పుడు మళ్ళీ అవన్నీ అందుబాటులోకొస్తాయి. ఎందుకంటే, ఇక గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గిపోతుంది గాబట్టి. ఆయిల్ ధరలు పెరిగిపోతాయి అన్నటువంటి గుండె దడ ఆగుతది. ఎన్నికలయ్యాక కూడా పెంచకపోవచ్చు. మొన్ననే రూ. 18 పెట్రోలు, రూ. 35 డీజిల్ మీదన పడుతున్నటువంటి భారానికి సంబంధించి ఆవేదన వ్యక్తం చేసినటువంటి సంస్థల సాక్షిగా రేపో మాపో ఎలక్షన్స్ అయిపోగానే 24 తర్వాత పెరిగిపోతాయన్నటువంటి అనుమానానికి కొంతవరకు విముక్తి. అదే సందర్భంలో పెట్రోలు, డీజిలు, గ్యాసు కొరత ఒక యాస్పెక్ట్ అయితే తగ్గుతదనేది. రెండో పక్కన మళ్ళీ అంతర్జాతీయ విమానయానం గాడిన పడతది. వ్యాపార వాణిజ్యాలు గాడిన పడతాయి. ఇప్పుడు ఉన్నోళ్ళందరూ బ్యాడ్ బాయ్స్. అది అమెరికానైనా, ఇజ్రాయెల్ అయినా, ఇరాన్ అయినా, గల్ఫ్ దేశాలైనా అందరూ వాళ్ళ దృష్ట్యా వాళ్ళని ప్రేమించే వాళ్ళ దృష్టిలో గుడ్ బాయ్స్. అదే సందర్భంలో గొడవలొచ్చినప్పుడు అంతా బ్యాడ్ బాయ్స్ అయ్యారు. ఇప్పుడు పరిష్కారం లేనటువంటి పోరాటం గాబట్టి మళ్ళీ ఎవడికి చేదస్తం వస్తే, ఎవడికి తలతెక్కొస్తే ఏం కెలుకుతాడో తెలీదు. ఏమీ కెలక్కూడదని భగవంతుడిని ప్రార్థించుకోవాలి.